ఎవరినే కానీ పైసా అడగకూడదు, విశ్వాసంతో జీవించాలి. అసలు చెప్పకూడదు బయట ఎవరికి కూడా. నేను దేవుని సేవకు వచ్చిన, నాకెందుకు అవంతా, ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్. ప్రభు నన్ను పిలిచినాడు, ఆయన చూసుకుంటాడని నేను ఏనాడు కూడా నేను అడగలేదు. ఇంతవరకు కూడా నా 54 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో నేను ఎక్కడే చేయబెట్టి నేను అడిగినట్లుగా నాకు గుర్తు లేదు. ఒకవేళ ఉంటే ఎవరైనా చెప్పచ్చు. కానీ ఇప్పుడు నన్ను అందరూ ఏమనుకుంటారు, మిలియనేర్ అంటారు నన్ను. ఆయనకి ఏమయ్యా కోట్లు అంటారు. నేను ఏడ తీసుకోవాలా కోట్లు? లేకపోతే ఇన్ని మందిలో ఎట్టగట్టాడు అయినా, ఇన్ని మందిలో నియర్లీ 200 చర్చెస్. దేవుని కృప మొదటిది. రెండవది వెరీ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్, నా కోవర్కర్ బ్రదర్ పాల్ అభిషేకం. ఆయన ద్వారా తర్వాత నాకు మళ్ళీ కొత్త వాళ్ళు అసిస్టెంట్స్ అంతా వచ్చారు సేవకు నా దగ్గర ట్రైనింగ్ కోసం. నా దగ్గర చాలామంది ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళ పిల్లలు పుట్టారు, మందిరాలు అప్పగించాను. ఆ తర్వాత వాళ్ళు నాకు ఎగనాం పెట్టేసి వెళ్ళిపోయారు.